జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 5వ రోజు పాశురము. మాయనై మన్నుబడ మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயினில் தூஷாகும் செப்பும் ఏళోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: మనము ఈ వ్రతమును ఆచరించి ఫలము పొందుటకు మన పాపములు అడ్డువచ్చునని భయపడవలదు. అందులకు కారణము మన ఈ వ్రతమునకు నాయకుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే. అతడు ఆశ్చర్యకరములగు గుణములు చేష్టలు కలవాడు. ఉత్తర మధురానగరికి నిర్వాహకుడుగా ఆవిర్భవించెను. నిర్మలమై గంభీరమైన జలము గల యమునా నది యొక్క తీరవాసి అయి మనకై గొల్లకులమందు అవతరించి ఈ కులమును ప్రకాశింపజేసిన మంగళదీపము, మరియు తన పుట్టుకచే యశోదా గర్భమును కాంతివంతము చేసిన పరత్వము కలిగి కూడా ఆమెచే కట్టబడిన సులభుడు. కావున మనము సందేహములన్నింటినీ విడిచి మలినములు లేక నిర్మలులమై అతనిని చేరి చేతులారా నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి. నోరారా పాడాలి, మనసారా ధ్యానము చెయ్యాలి. ఆ వెంటనే మనలో నిల్వయున్నటువంటి పాపరాశి, రాబోవు పాపరాశి కూడా నిప్పునబడ్డ దూది పింజవలే భస్మమై మన వ్రతమునకు అడ్డు తొలగును. కనుక రండి, భగవన్నామాన్ని స్మరిద్దాము. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగలే శరణం.